మకరం వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి శని భగవానుడు 3వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. ఇది మంచిదే. క్రూర గ్రహాలు ఎప్పుడైతే మీకు 3వ స్థానంలో ఉంటాయో, ఈ 3వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మీకు కొంచెం పరాక్రమాన్ని, కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. కాకపోతే కొంత ధైర్య సాహసాలు కూడా ఇస్తూ ఉంటుంది. ఇక 2లో ధనస్థానంలో రాహువు, పంచమంలో శుక్రుడు, చతుర్థ భావంలో రవి, బుధుడు, 6వ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కేతువు. ఇక చంద్రుడైతే మీకు ఈ 15 రోజుల పాటు 7 రాసులు తిరుగుతూ ఉంటాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క శని కుజులు 3లో ఉండడం అనేటువంటిది ధైర్యాన్ని, సాహసాన్ని, అందులో ముఖ్యంగా స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, క్రీడా రంగాల్లో ఉద్యోగం చేసేవారికి కానీ, క్రీడా సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారికి కానీ చాలా బాగుంది. ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు ఉంటాయి కొన్ని, అది బ్యూటీ రిలేటెడ్ అనుకోండి, మెడికల్ రిలేటెడ్ అనుకోండి, లేకపోతే ఫ్యాషన్ రిలేటెడ్ అనుకోండి, బట్టలకు సంబంధించింది అనుకోండి, ఆన్లైన్లో చేసే వ్యాపారాల మూలంగా మీకు ధనయోగం ఉంది. అలా ఆన్లైన్ అంటే బెట్టింగ్స్, లేకపోతే ఈ గుర్రెం పందాలు, ఈ క్రికెట్ బెట్టింగ్లు, లేకపోతే ప్యాకెట్లు కాదు, బాగా అర్థం చేసుకోండి. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కొన్నిసార్లు చూడండి, మనకి గవర్నమెంట్ అలాట్ చేస్తుంటాయి కొన్ని గృహాలని, అటువంటివి లభించడానికి అనుకూలంగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు ఈవెంట్ మేనేజ్మెంట్స్, క్రియేటివ్, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రానున్నాయి. తద్వారా ధనయోగం కూడా ఉంది. పంచమ స్థానంలో పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నందుకు స్త్రీ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు చక్కటి అనుకూలత వాతావరణం ఉంది. కాకపోతే గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువుతో తెలియని అడబాటు, గురువు నుంచి కొంచెం దూరంగా ఉండడం, గురువు యొక్క ఇది అతని ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన శత్రుత్వాలు గురువుతో వస్తుంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అమ్మవారికి సంబంధించిన మూల మంత్రం ఏదైనా గురువుల దగ్గర స్వీకరించి మీరు కనుక చేసినట్లు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరియు తాతగారు ఆస్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు, మంగళ ఆదివారాలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగరీత్యా ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళి, అందులో ముఖ్యంగా టీచింగ్, బ్యాంకింగ్ సెక్టార్స్ లో కనుక కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కొంచెం మీరు ఎవరితోనైనా మెసేజింగ్ కానీ మెయిల్ కానీ చేసేటప్పుడు 3లో శని కూర్చున్నారు కాబట్టి కాస్త చూసి ఆలోచించి చేయండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మన మనసులో ఎటువంటి దురభిప్రాయం లేకపోయినా మనం అక్కడ చేసేటువంటి ఆ ఎక్స్ప్రెషన్ వల్ల అవతల వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించుకునేటువంటి స్థితిగతులు ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసింది అమ్మవారి ఆరాధన. అందులో ప్రధానంగా ఓం నవోద్రమబింబ శ్రీ న్యక్కారచరాయ నమః అనే మంత్రం చేయండి, లేదా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః మంత్రం చేయండి అనే విధానం ఉంది. ఇక్కడ మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి? మీకు చంద్ర నక్షత్రము, చంద్రరాశి ఎలా ఉంటుందో, పలానా నక్షత్రం పలానా రాశి చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలండి. ఎందుకంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది? 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది? మేషం నుంచి మీనం వరకు. ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికి అయితే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు,
కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధన మీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు మనకి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడటం కూడా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం. మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు, ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అయిన మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటి కలుగుతుంది. దాంతో పాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్ లో ఉంటే ఇస్తున్నాడా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటి చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింక్ని చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు కానీ పెద్దగా ఉపయోగపడలేదంటే అంటూ ఉంటాం. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు 3వ స్థానంలోని విద్య ఎందుకు అవ్వట్లేదు. చాలా మంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటాడు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి, చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము. లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అనే మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది. సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. 5వ స్థానం రుణ రోగ శత్రువులు. ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడే దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రుణరోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది 6వ భావం బట్టి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం. ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి. 100% మీకు రుణం అనేటువంటిది తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనండి, మా అబ్బాయికి 30 వచ్చేసే, 35 వచ్చేసే, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదు బాధపడుతుంది. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ల వయసులో ఒక్కోసారి అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడున్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో మనకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానండి, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు, మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏంటి సూర్యోదయం అవ్వలేదని బాధపడడంలో ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయాల్లో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా ఇది తీరుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకంలో అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకుంటే
ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమంది వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు, పనిలో స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, దశమస్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.